ఆంధ్రప్రదేశ్ నిండా ఇప్పుడు సమ్మర్ సీజన్ ప్లస్ ఎలక్షన్ ఫ్యూజన్. 2014లో ముంచుకొచ్చే ఫైనల్స్ కంటే రేపు జూన్లో జరిగే సెమీఫైనల్సే పొలిటీషియన్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కటేమిటి, ఇప్పుడున్న అన్ని పార్టీల్లోనూ ఫ్యూచర్ మీద హైపర్ టెన్షన్. పొలిటీషియన్లందరూ ఎన్నికల వడదెబ్బతో సొమ్మసిల్లిపోతుంటే సింహపురి చిన్నోడనే ఆ ఒకే ఒక్కడికి మాత్రం సిల్లీ చేష్టలతోనే కాలక్షేపం. వేదిక మీద కసెక్కించే ఆటాపాటలతో కేక పుట్టించిన ఆనంగారి లీలామృతం ఇలా బుల్లితెరల మీద జాలువారిపోయింది. కూలింగ్ గ్లాసుల్లో నుంచి కనబడకుండా కన్నుగీటే వివేకానందుల గారి స్టైల్ గిరీశం మార్కు కళాపోసనే అనుకుని సరిపెట్టుకోవచ్చు. అందుకే చూసిన వాళ్ళంతా ఆయనింతే అనుకుని క్షమించి వదిలేశారు. ఆయన కూడా దీన్నెప్పుడు ప్రతిష్టాత్మకంగా భావించుకోనూ లేదు. గుండెల్లో గుబులు గుండె లోపలే ఉంచుకుని అడపాదడపా ఆడుకోవడం పాడుకోవడం చేసుకుంటే తప్పేవిటన్నది ఆనంగారి ఆలోచన. నాకు నచ్చినట్టు నేనుంటా, ఇట్స్ మై లైఫ్. నాకు తోచినట్టు చేస్తుంటా, ఇట్స్ మై లైఫ్. నాకు నచ్చినట్టు నేనుంటా, ఇట్స్ మై లైఫ్. నాకు తోచినట్టు చేస్తుంటా, ఇట్స్ మై లైఫ్. ఒక్క 6-7 నెలలు వెనక్కెళ్తే మన జేడీ పేజీల్లో ఇటువంటిదే ఒక కలర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఇంకొకటి కనిపిస్తుంది. ఇక్కడ ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం, అక్కడ అన్నా హజారే లోక్పాల్ యుద్ధం, ఉత్తర దక్షిణాలు రెండూ ఉడికిపోయినప్పటి మొన్నటి శీతాకాలంలో కూడా మన పొలిటికల్ పిక్చర్ మీద పసందైన భరతనాట్యపు సీన్లు, నాటి తియ్యటి మరియు పుల్లటి జ్ఞాపకాలు ఇప్పుడు మళ్లీ గుర్తొస్తున్నాయి. సో లెట్ us recall them. సై సిందై శివమెత్తర సాంబయ్య, సిందై శివమెత్తర సాంబయ్య, తై తగదై తొడగొట్టర తమ్మయ్య, ఏ అసరభా తరువై దసరభా కనమియాల చిందేస్తే తప్పేంటి? ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ చిందులు కొత్త చర్చకు ప్రాణం పోస్తున్నాయి. రాజకీయ నాయకులు నాయకురాళ్లు తమ కార్యకర్తల్లో కాస్త జోష్ పెంచడానికి అప్పుడప్పుడు వేస్తున్న డాన్సులు విమర్శలకు దారితీస్తున్నాయి. జనంలోకెళ్లిన తర్వాత నన్ను ముట్టుకోకు నామాల కాకి అంటూ అంటీ ముట్టకుండా కూర్చుంటే వర్కౌట్ కాదనేది తాజా దృష్టాంతాలు చెప్తున్నాయి. ఇక్కడ జరిగే ఉద్యమ సీజన్లో ఈ తరహా నృత్య కార్యక్రమాలు చెదురుముదురుగా కనిపించి అందరినీ అలరించేశాయి. కాంగ్రెస్ లీడర్లందరూ మేము సైతం అంటూ టెంట్లేసుకుని నిరాహార దీక్షలకు దిగితే అవి విజయవంతమయ్యాయో లేవో తెలియదు, కానీ వాటి ముగింపోత్సవాలు మాత్రం బాగా గుర్తుండిపోయాయి. ఎంపీ రాజయ్య అలుపెరగకుండా చేసిన డాన్స్ కొరియోగ్రాఫర్స్ ని కూడా తలదన్నేలా సాగింది. సమ్మె చేయడం సమంజసమా కాదా అన్న మీమాంసలో ఉన్న ఉద్యోగుల్ని సమ్మెలో పూర్తిగా మమేకం చేయడం కోసం, వాళ్లలో సమ్మె స్పిరిట్ పెంచడం కోసం స్వామిగౌడ్ వేసిన చిందులు బాగా దోహదపడ్డాయి. ఈ చిందులో ఒక పసందుంది, బయటకి కనిపించని ఇంకో ఆవేదన కూడా ఉంది, ఆవేశమూ ఉంది. అందుకే ఈ నాట్య పరంపరను తప్పు పట్టడానికి ఎవరికీ మనసొప్పదు. మొన్న మధ్య సుష్మా స్వరాజ్ రాజ్ఘాట్ దగ్గర రామ్దేవ్ బాబా దీక్షలో వేసిన చిందులు కొంతమందికి చిర్రెత్తించాయి. ఆమె ఏజేంటి గేజేంటి, అసలు ఆవిడ ఇంత సీరియస్ వ్యవహారం జరుగుతుంటే ఉన్న ఫలంగా లేచి ఈ డాన్స్ వేయడం ఏం బాలేదంటూ కస్సుమన్నారు. पवित्र स्थान पर जहां फूल मालाएं लोग चढ़ाने जाते हैं,
श्रद्धा से माथा टेकते हैं, वहाँ नाच करने नहीं थी। ये नचैयों की पार्टी भारतीय जनता पार्टी कब से हो गई है? कौन सी ऐसी खुशी थी जिसमें बिल्कुल मग्न होकर वो राजघाट पर इस तरह का आचरण कर रही थी। మేమంతా దేశభక్తులం. మేము దేశభక్తి పాటలకు మాలో ఊపిరినంత వరకు పాడతాం ఆడతాం అంటూ సుష్మా కాస్త కటువుగానే జవాబిచ్చింది. कि वतन आजाद हो गया है, राष्ट्रभक्ति के गीत पर झूमने के लिए, गाने के लिए किसी की अनुमति की मुझे आवश्यकता नहीं है। हम देश के किसी भी कोने में देशभक्ति के गीत को गाएंगे भी और उस पर झूमेंगे भी। అసలు ఇంత రచ్చ రగిలిపోవడానికి ఈ దరిద్రపు కొట్టు మీడియానే కారణం అంటూ ఆవిడ రెచ్చిపోయారు. సమయం సందర్భం లేకుండా అది గాంధీ మహాత్ముడి స్మారక స్థలంలో ఏమిటా చిందులంటూ కాంగ్రెసీయులు చేసిన విమర్శలకు ఆవిడిచ్చిన సమాధానం అది. ఇదిలా ఉంటే మన ఒమర్ భాయ్ పుడ్డు మీద కారం చల్లినట్టు ఆమె మీద ఇంకో కామెంట్ కూడా చేసి పారేశారు. మా నాన్న ఫరూక్ అబ్దుల్లా ఆవిడ కంటే బాగా డాన్స్ చేయగలడంటూ ఆయన గారు చేసిన వ్యాఖ్యలు బీజేపీని చికాకు పుట్టించాయి. ఏదో అక్కడ ఉన్నవాళ్లు ఉత్సాహంగా పాటలు పాడుతుంటే వాళ్లను మరింత ఉత్తేజితుల్ని చేయడానికి ఆవిడ చేసిన ఈ 2 స్టెప్పుల్ని పదే పదే టీవీల్లో చూపించి మీడియా చేసిన దౌర్భాగ్యపు పనే ఇంతటి చేటు చేసిందంటూ బీజేపీ సుదీర్ఘ వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంత చిన్నదానికి కాంగ్రెస్ రాజీనామా కోరడం ఏమిటంటూ విరుచుకుపడిపోయింది. ఇది సుష్మా డాన్స్ కథ. అంతెందుకు, ఆ మాటకొస్తే మొన్నటి అన్నా దీక్షలో కిరణ్ బేడి మాత్రం జనంలో ఉత్సాహం నింపడానికి డాన్సులు లాంటివి చేయలేదా? అది ఆమె సహజ ప్రవర్తన కాకపోయినా ఆమె చప్పట్లు కొట్టుకుంటూ స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ చేసిన విన్యాసాలు మాత్రం ఎబ్బెట్టుగా లేవా అన్న విమర్శలు వచ్చాయి. మనకంటే కొన్ని ఆంక్షలున్నాయి, కానీ వేరే దేశపోళ్ళైతే హ్యాపీగా డాన్స్లు వేసుకుంటూ జనంతో మమేకమైపోతారు. మొన్న ఈ మధ్య ఒబామా మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడ చిందులేసి పోలేదా? బుష్ లాంటోళ్లు ఎలక్షన్ క్యాంపెయిన్లలో ఎన్ని వెర్రి వేషాలు వేయలేదు. ఏ భావానికైనా వ్యక్తీకరణే ముఖ్యం. అమెరికాలో అయినా అమలాపురంలో అయినా ఫీల్ అంటే ఫీలే. ఫీలింగ్ వస్తే ఫీల్ అవ్వాల్సిందే, తప్పదు. కాళ్ళు చేతులు లయబద్ధంగా ఆడితే మనసు కూడా చెప్పినట్లే చేస్తుంది. డాన్స్ అంటే కలతల్ని దూరం చేయగలిగే హిప్నటిజం లాంటిది. ఎదుటి వాళ్లను మనతో కలిపేసే వశీకరణ మంత్రం లాంటిది. అందుకే లీడర్లందరూ ఈ డాన్స్ మానియాను అడాప్ట్ చేసేసుకుంటున్నారు. నడిపించేవాడే కాదు, నాట్యం ఆడించేవాడు కూడా నాయకుడే మరి. సై సిందై శివమెత్తర సాంబయ్య,